శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 20వ శ్లోకం. ఓం కామైస్థైస్థైహృతజ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. కామైస్థైస్థై అంటే కోరికల చేత ఆయా రకములైన, కృతజ్ఞానాః అంటే హరించబడిన జ్ఞానము కలవారు, ప్రపద్యంతే శరణు వేడుతున్నారు, ఆరాధిస్తున్నారు, అన్యదేవతాః ఇతర దేవతలను, తం తం ఆయా దేవతలకు సంబంధించిన, నియమం ప్రకృతి నియమాలను, ఆస్థాయ అవలంబించి అంటే ఆశ్రయించి, ప్రకృత్యా గుణాల చేత, నియతాః నడిపించబడుతూ, స్వయాః తమదైన. తాత్పర్యం ఏమిటంటే తీవ్రమైన ప్రాపంచిక కోరికల వల్ల వివేకాన్ని కోల్పోయిన జనులు తమ పూర్వజన్మ సంస్కారాల వల్ల ఏర్పడిన స్వభావానికి లోబడి ఆయా కోరికలు నెరవేర్చుకోవడం కోసం నిర్దేశించిన నియమాలను, వ్రతాలను పాటిస్తూ ఇతర దేవతలను శరణు వేడుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఏమంటున్నాడంటే, పరమాత్ముడనైన నన్ను నిష్కామ భక్తితో కొలవడం మానేసి తాత్కాలిక సుఖాల కోసం మనుషులు తమ వివేకాన్ని కోల్పోయి రకరకాల బాహ్య నియమాలతో ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, పరమాత్మ ఎవరు, ఇతర దేవతలు ఎవరు అని. విష్ణు పురాణంలో విష్ణువును పూజించమన్నారు. దేవతలు ఏ సమస్య వచ్చినా అందరూ విష్ణువు దగ్గరికే వెళ్తారు, ఆయనను సలహా అడుగుతారు. శివపురాణంలో శివుడిని పూజించమన్నారు. అందరూ ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారం చేస్తారు. ఇంకా కొందరు దేవీ పురాణం చదివి దేవీ పరాశక్తిని ముఖ్య దేవతగా భావిస్తారు. ఆ పరాశక్తి నుండే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు అని నమ్ముతారు. భాగవత పురాణం చదివి శ్రీకృష్ణుడే అసలైన దైవం అని కొందరు నమ్ముతారు. ఈ విధంగా ఇన్ని పురాణాలలో ఇన్ని దేవతల గురించి ఎందుకు చెప్పబడింది? ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఈ పురాణాలనన్నీ రాసింది ఒకరే, ఆయనే వ్యాసుడు. మరి వ్యాసుడు ఇన్ని పురాణాలు రాసి ఇంతటి సందిగ్ధతను ఎందుకు పెట్టాడు అని మనకు ఒక సందేహం రావచ్చు. మానవులంతా ఒకే రకంగా ఉండరు కదా, సత్వ రజస్తమో గుణాల కలయికతో ఉంటారు కదా. ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందువలన ఎవరికి తగ్గట్టు వారికి పురాణాలు రాసి పెట్టాడు వ్యాసుడు. అసలు ఉద్దేశం ఏమిటంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిర్వికారుడు అయిన పరమాత్మను గురించి తెలుసుకోవడానికి చాలా మార్గాలు సూచించడమే కానీ ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని భేదభావాలు పెంచుకొని కొట్టుకోవడానికి కాదు. భక్తి అంటే 2 రకాల భక్తి. మొదటిది ప్రాపంచిక విషయాల గురించి, మనము కోరుకునే కోరికలు తీరడానికి భగవంతుని వాడుకునే భక్తి. దీనినే సకార భక్తి అని అంటారు. రెండవది ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుణ్ణి పొందడం కోసం భగవంతుణ్ణి అనునిత్యం స్మరిస్తూ భగవంతుని మీద భక్తి కలిగి ఉండడం. ఇది నిష్కామ భక్తి. ఇలా కోరికల కోసం జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో ఒక ఉదాహరణ తీసుకుంటే భస్మాసురుడు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని శివుడే కావాలని కోరుకోకుండా ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం కావాలని కోరాడు. ఇక్కడ తీవ్రమైన కోరిక అతని వివేకాన్ని హరించి వేసింది. చివరకు తానే భస్మమైపోయాడు. ఇలా కోరికలు కోరే క్రమంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని వివేకాన్ని కోల్పోతున్నారు. కష్టపడి పని చేయడం లేదా భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం మానేసి ఏ బాబా దగ్గరికి వెళితే ఉద్యోగం వస్తుంది, ఏ ఉంగరం పెట్టుకుంటే లాటరీ తగులుతుంది, పేరులో ఏ అక్షరం మార్చుకుంటే
డబ్బు వస్తుంది అని మనుషులు ఆలోచిస్తున్నారు. అంటే తమ కోరికల కోసం భగవంతుణ్ణి ఒక వ్యాపార వస్తువుగా మార్చేస్తున్నారు. ఎప్పుడైతే మనం కోరికల ఆధారంగా దేవుళ్ళను లేదా మనుషులను ఆశ్రయిస్తామో ఆ కోరిక తీరగానే మనకు తృప్తి కలగదు, మళ్ళీ కొత్త కోరిక పుడుతుంది. దీని వలన జీవితం ఒక అశాంతి వలయంలో ఉండిపోతుంది. కోరికలతో కూడిన పూజ అశాశ్వతమైన ఫలితాలను ఇస్తుంది. నిష్కామంగా పరమాత్మను శరణు వేడడమే శాశ్వతమైన ఆనందాన్ని అంటే మోక్షాన్ని ఇస్తుంది. మనము మన దైనందిన జీవితంలో కోరిక వలయంలో పడి వివేకాన్ని కోల్పోకుండా మనం చేసే ప్రతి పనిని భగవదర్పణంగా చేస్తూ ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి ఎదగడమే ఈ శ్లోకం మనకు నేర్పే పరమార్థం. హరి ఓం తస్సత్.